హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు? నా పేరు మౌలాలి. మీరు చూస్తున్నది సిఆర్‌టీ అప్రూవ్ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ తాడికొండ, క్యాపిటల్ అమరావతి, ఇన్నర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా ప్రైమ్ లొకేషన్లో అందరికీ అందుబాటు ధరల్లో స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో అమ్మకానికి రెడీగా ఉన్నవి. గజం కేవలం 18,000 రూపాయలు మాత్రమే. ప్లాట్ సైజులు 200 గజాల నుంచి స్టార్ట్ అవుతాయి. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. థ్యాంక్ యూ సార్. గ్రాండ్ వెల్కమ్. మా వీడియో మీరు తొలిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని కొత్త వెంచర్ల గురించి మీరు తెలుసుకోవడానికి. టీడీపీ ప్రభుత్వ పాలనలో అమరావతి పనులు వేగం పుంజుకుంటున్నాయి. అందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు నిర్మాణ పనులను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. 2014-19 మధ్య కాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు చేపట్టింది. అయితే 5 ఏళ్ల వైసీపీ హయాంలో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. 930 కోట్ల రూపాయల వ్యయంతో అప్పుడు ప్రాజెక్టును ప్రారంభించగా 5 ఏళ్ల జాప్యంతో 200 కోట్లకు పైగా ప్రాజెక్టు కాస్ట్ పెరిగింది. పనులు ప్రారంభం కావడంతో జ్యుడిషియల్ ప్రివ్యూకు హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుకు టెండర్లు పిలవనున్నారు. 12 టవర్లలో 1200 అపార్ట్మెంట్లు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు. నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. అమరావతి ప్రాంత ప్రజలంత అదృష్టవంతులు ఇంకొకరు లేనేలేరేమో. అమరావతి చుట్టుపక్కల భూములున్న వాళ్ళు నిజంగా నక్కతోక తొక్కినట్టే. ఏంటి ఇప్పుడు కొత్తగా చెప్పేదేంటి? ఆల్రెడీ అమరావతి రాజధాని అన్నప్పుడే వాళ్ళు అదృష్టవంతులు కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి పడినటువంటి అదృష్టం ఏంటి అంటే, కేవలం అమరావతి రాజధానితో పాటు మరో అదృష్టం కూడా అమరావతి ప్రజలను వరించబోతుంది. ముఖ్యంగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళకి అదృష్టం అలా తన్నుకుంటూ వచ్చేసిందన్నమాట. ఇంతకీ ఏంటా అదృష్టం అంటే, అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI అధికారులు ఫైనల్ అలైన్మెంట్, DPR, భూసేకరణపై ఫోకస్ పెట్టారు. ఇదే సంవత్సరంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని ప్లాన్స్ వేస్తున్నారు. 2018లోనే ఈ ప్రాజెక్టు కోసం అడుగులు పడినా 2019లో ప్రభుత్వం మారటంతో ఆగిపోయింది. ఇక 2024లో చంద్రబాబు సీఎం అయ్యాక మళ్లీ ఈ ప్రాజెక్టుకి ఊపిరిపోశారు. కేంద్రం నుంచి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకి ఆమోదం లభించేలా చేశారు. దీంతో NHAI అధికారులు రంగంలోకి దిగారు. భూసేకరణ కోసం అధికారులను నామినేట్ చేయాలని కోరుతూ ఇటీవల NTR, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు లేఖలు రాశారు. ఈ ప్రాజెక్టును 2 భాగాలుగా విభజించి అభివృద్ధి చేయనున్నారు. తూర్పు భాగం 78 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇక పశ్చిమ భాగం 111 కిలోమీటర్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు మొత్తం పొడవు 189 కిలోమీటర్లు ఉండనుంది. 6 లేన్లుగా ORR ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో 150 మీటర్ల ROW, 3 సొరంగాలు, 9 ఇంటర్చేంజ్లు, కృష్ణానదిపై 2 వంతెనలు ఉండనున్నాయని తెలుస్తోంది. ఇది అన్ని ప్రధాన ఎక్స్ప్రెస్ వేలు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, మచిలీపట్నం ఓడరేవుకి లింక్ కానుంది. 2018 అంచనా ప్రకారం ఈ ప్రాజెక్ట్ 17,761 కోట్ల రూపాయలుగా ఉండేది. భూసేకరణకు 4,198 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు వ్యయం పెరిగే అవకాశం ఉంది. మొత్తం దాదాపుగా 25,000 కోట్లు ఖర్చవుతుందని NHAI అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణతో సహా మొత్తం ఖర్చు భరించేందుకు కేంద్రం కూడా ఓకే చెప్పేసింది. దీంతో ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంది. అమరావతి ప్రాంతంలో 22 మండలాలు, 87 గ్రామాల మీదుగా ORR నిర్మాణం కానుందని తెలుస్తోంది. దీంతో ఆయా గ్రామాల్లో భూములకి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా NTR, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. విజయవాడ చుట్టుపక్కల ఉన్న మైలవరం, గన్నవరం, నూజువీడు, గుడివాడ, మంగళగిరి, తాడికొండ, పొన్నూరు, పెడన, మచిలీపట్నం, దెందులూరు నియోజకవర్గాల్లోని భూముల ధరలు పెరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
సో అదన్నమాట సంగతి. ఇప్పటి వరకు కేవలం అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల భూములకి, అలాగే అమరావతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి మాత్రమే ఈ ధరలు ఎక్కువగా ఉన్నాయి అనే విషయం వర్తించేది. కానీ ఇప్పుడు చూసినట్లయితే అటు విజయవాడ, అటు కృష్ణా జిల్లాలోని పలు నియోజకవర్గాలు, ఇటు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు, అమరావతి ప్రాంతాలు, గుంటూరు జిల్లాలోని పూర్తిగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళటం వల్ల ఆ ప్రాంతాల్లో ఉన్న రైతుల భూములకి కూడా రెక్కలు వచ్చాయి అని చెప్పొచ్చు. సో మొత్తానికి ఎవరికైతే ఈ భూములు ఉన్నాయో వారైతే అదృష్టవంతులు. అందులో మీరు కూడా ఉన్నారా? మీరు కూడా ఉంటే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు త్వరలో కార్యరూపం దాల్చబోతోంది. 25,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు భూసేకరణ కోసం కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు NHAI అధికారులు లేఖలు రాశారు. ప్రాజెక్టు అలైన్మెంట్, DPRలకు కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాదిలో ORR పనులు ఆరంభించే వీలుందని అధికారులు చెబుతున్నారు. రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. తుది అలైన్మెంట్ ఖరారు, DPR తయారీ, భూసేకరణపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI దృష్టి పెట్టింది. 2018లోనే దీని అలైన్మెంట్ ఖరారు చేయగా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ రాజధానిపై అక్కస్తో ORRను పక్కన పెట్టింది. చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. ORRకు సంబంధించి కార్యాచరణ చేపట్టాలని NHAI అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. 189 కిలోమీటర్లు ఉండే ORRకు గతంలో RO అసోసియేట్స్ అనే సలహా సంస్థ అలైన్మెంట్ రూపకల్పన, DPR పనులు చేసింది. 2019 నుంచి పనులు సాగకపోవడంతో RV సంస్థ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామని గతంలోనే NHAIని కోరింది. దీనిపై ఇంతకాలం నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ORR నిర్మాణానికి కేంద్రం సమ్మతించడంతో RV సంస్థను కొనసాగించేలా అనుమతివ్వాలని NHAI అధికారులు ఢిల్లీకి ప్రతిపాదన పంపారు. తాజాగా అందుకు అనుమతి లభించింది. RV సంస్థతో ఈ వారంలో NHAI సప్లిమెంటరీ ఒప్పందాన్ని చేసుకోనున్నారు. ORR నిర్మాణానికి 2018 నాటి అంచనా ప్రకారం 17,761 కోట్ల రూపాయలు, 3,404 హెక్టార్ల భూసేకరణకు 4,198 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేశారు. తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 20,000 కోట్ల రూపాయలకు పెరిగింది. భూసేకరణకు సుమారు 5,000 కోట్లు కలిపి ORR నిర్మాణానికి 25,000 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అప్పట్లో భూసేకరణ భారాన్ని రాష్ట్రమే భరించాలని కేంద్రం షరతు పెట్టగా ఇప్పుడు భూసేకరణ సహా మొత్తం వెచ్చించేందుకు కేంద్రం సమ్మతించింది. భూసేకరణ కోసం ఆయా జిల్లాల్లో అధికారుల్ని నామినేట్ చేయాలని కోరుతూ ఇటీవల కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు NHAI అధికారులు లేఖలు రాశారు. అలైన్మెంట్, DPRలకు కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రారంభించనున్నారు. NHAI నిబంధనల ప్రకారం 80 నుంచి 90% భూసేకరణ జరిగితే టెండర్లు పూర్తి చేసి గుత్తేదారులకు పనులు అప్పగిస్తారు. ఎంత త్వరగా భూసేకరణ పూర్తయితే అంత వేగంగా పనులు ప్రారంభించే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.